నమస్తే వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ లీడర్ తులమా గారు. రైట్, ఆవిడని అడిగి వేములవాడలో జరుగుతున్నటువంటి రాజకీయం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాండి. బాగున్నారా మీరు? చాలా బాగున్నాను. బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో అసలు ఇమడగలుగుతున్నారా? బీఆర్ఎస్ పార్టీలో ఇమ్మడకపోవడం ఏంది? నా జర్నీ అంతా బీఆర్ఎస్ఏ కదా. టీఆర్ఎస్ పార్టీలో నేను డే 1 నుంచి ఉన్నా. 2001 నుంచి కేసీఆర్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుంచి నేను టీఆర్ఎస్ఏ కదా. నా పొలిటికల్ జర్నీ అంతా, ఉద్యమ కాలం అంతా నేను టీఆర్ఎస్లోనే పనిచేసిన. టీఆర్ఎస్లో చాలా క్రియాశీల పాత్ర పోషించిన. ఇక కేసీఆర్ గారు నాకు ఇది కావాలని నేను ఎప్పుడు కూడా ఇది అడగలే, కానీ పార్టీలో సముచిత స్థానం ఇచ్చి అనేక వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహించిన. మామూలుగా కాదు అసలు. పార్టీ మహిళా విభాగం వైస్ ప్రెసిడెంట్ కాడ నుంచి పడితే పార్టీలో ఎన్ని అంటే పార్టీని మెయిన్ పార్టీలో ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో అన్నిట్లలో కూడా నన్ను అకామిడేట్ చేస్తూ చివరికి మహిళా ప్రెసిడెంట్ 10 ఏళ్ళు చేసిన. పార్టీ జనరల్ సెక్రటరీగా 2 దఫాలుగా అది చేయడం జరిగింది. అట్లా వివిధ హోదాలలో చేసిన. తర్వాత తెలంగాణ వచ్చినాక జెడ్పీ చైర్మన్ బీఆర్ఎస్ఏ. కాబట్టి నాకు మెయిన్ టీఆర్ఎస్ పార్టీ తల్లి పార్టీ. అంటే అంతకుముందు నేను అంతా కూడా సామాజిక ఉద్యమాలు, అట్టడుగు వర్గాల కోసం పనిచేయడము, అట్లా నా చిన్నతనం నుంచి కూడా సామాన్య ప్రజల పక్షాన నిలబడి అప్పుడు ఆ ప్రభుత్వాలు అట్టడుగు వర్గాలకు వ్యతిరేక పాలసీలు ఏవైతే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటారో దానికి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు జరిగినటువంటి సమయాలలో ఆ పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా మళ్ళా తెలంగాణ ఉద్యమం రాగానే నాకు అప్పటికే తెలుసు. అంటే కేసీఆర్ గారు పార్టీ పెట్టకంటే ముందే ఆంధ్రకు తెలంగాణకు జరుగుతున్నటువంటి అస్తిత్వ పోరాటం ఏదైతే ఉందో ఆ వెనుకబాటు అంటే వెయ్యబడ్డారు. ఇక్కడ ఈ రకంగా వనరులు కానీ, నీళ్లు కానీ, నిధులు కానీ, నియామకాలలో కానీ అన్నిట్లలో కూడా అన్యాయం జరుగుతూ వస్తుంది. ఒక ఇదే కాదు, యాస, మేము కట్టు బొట్టు, మేము తినే తిండి కాడి నుంచి కూడా చిన్న చూపు చూస్తున్నారు అనేది నాకు అప్పటికే ఉండే. ఇక అప్పుడే కేసీఆర్ గారు ముందుకు వచ్చి ఖచ్చితంగా తెలంగాణ రావాల్సిందే, తెలంగాణ కోసం తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలందరం ఒకటే కావాలి అని చెప్పేసి ఒక పిలుపునిచ్చి కరీంనగర్లో సింహగర్జన పెట్టారు. ఆ సింహగర్జనలో మామూలు వ్యక్తిగా పోయి నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ పద్ధతిలో నా పొలిటికల్ జర్నీ అనేది ఉద్యమ పార్టీల నుంచి మళ్ళీ నేను ఇది కూడా ఉద్యమ పార్టీ అనే టీఆర్ఎస్లోకి రావడం జరిగింది. అంటే తెలంగాణ కాజు అనేది అంటే మరి తల్లిని ఎందుకు కొన్నాళ్ళు విడవాల్సి వచ్చింది? నేను తల్లిని వదలాలని ఎవరికి ఏ బిడ్డకు కూడా ఉండదు. తల్లిని కాపాడుకోవాలి. తల్లి ప్రేమ అనేది ఎవరు కూడా దూరం చేసుకోరు. కానీ అప్పుడున్నటువంటి పరిస్థితులు, నేను ఆ టైంలో కొంత మానసికంగా ఇబ్బంది పడ్డా. మా జిల్లాలో ఉన్నటువంటి, నేను జెడ్పీ చైర్మన్గా ఉన్నప్పటికీ అయినా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేల వల్ల చాలా స్ట్రగుల్ పడ్డా, చాలా ఇబ్బంది పడ్డా, అవమానాలు పడ్డా. ఇక దాంతో నేను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళు. దాంతో నేనేమో కొద్దిగా కేసీఆర్ గారిని రెగ్యులర్గా, అంటే అంతకుముందు ఉద్యమ టైంలో కలిసేవాళ్ళు, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో కలవడం అనేది కష్టం కదా. వాళ్ళకు బాధ్యతలు, అనేక కార్యకలాపాలు ఉంటాయి చాలా. ఇక వివిధ పద్ధతులలో వాళ్ళు బిజీ ఉంటారు. ఆ టైంలో కలవలేని పరిస్థితి. మళ్ళీ నేను కంప్లైంట్ చేయలేను. నాకు నేను స్ట్రగుల్ చేయాలి, కొట్లాడాలి, ఏదున్నా నేనే ఎదుర్కోవాలి, ఇంకొకళ్ళకు వాళ్ళ గురించి చెప్పుడు ఎందుకని ఒక భావన నాకు ఉంటుంది అనమాట. ఏదైనా నేనే ఫైట్ చేద్దాంలే అనే దాంతో చాలా వరకు స్ట్రగుల్ చేసి చాలా ఇబ్బంది పడి, ఇక అదే టైంలో ఈటల రాజేందర్ గారు బయటకు రావడము. ఈటల రాజేందర్ గారు అంటే వాస్తవంగా ఆయన పీడిఎస్లో పనిచేసినప్పటి నుంచి ఆ ఫ్యామిలీతోటి మాకు సంబంధం. కాబట్టి ఆ పాత రిలేషన్ ఒకటి, మళ్ళీ మా జిల్లాలో ఆయన మంత్రి, నేను జెడ్పీ చైర్మన్గా ఉండి
ఇక ఏదన్నా ఫోన్ కావాలన్నా, ఇంకెవరినన్నా కలిపియాలన్నా, ఏది చిన్న లెటర్ కావాలన్నా ఇక రాజేందర్ అన్న అందుబాటులో ఉంటుండే కాబట్టి కొద్దిగా అటాచ్మెంట్ పెరిగింది. అట్లా కష్టం వచ్చినప్పుడు వాళ్ళ మిసెస్ రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఉమ్మక్క అన్నను అరెస్ట్ చేసేటట్టుంది అని చెప్పేసి అనేసరికి అరే మొన్నటిదాకా పోతిమి, కలిస్తిమి, మాట్లాడితిమి, మరి బాగుండదేమో అనే దాంతో నేను వెళ్ళి కలిసినాను అంతే. కానీ అదే వైరల్ అయింది. తుల ఉమ్మ పోయింది, కలిసింది, ఇక ఈటల వెంట తుల ఉమ్మ కూడా అంటే పోతుంది. నిజంగానే మీ మీద ఈటెల రాజేంద్ర గారికి అత్యంత ఆప్తురాలు అని, అలాగే ఈటెల రాజేంద్ర గారి వెంటే నడుస్తూ ఉండేవారు అని చెప్పేసానండి. బట్ మీరు సడన్ గా ఇప్పుడు పార్టీ మారారు కదా, ఆయన మళ్ళీ బీజేపీలోనే ఉన్నారు, ప్రెసెంట్ ఆయన సిట్టింగ్ ఎంపీ కూడా, మీరు బీఆర్ఎస్ లో ఉన్నారు. బట్ ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య ఏమైనా మాటలు జరుగుతున్నాయా? ఎప్పుడూ మాట్లాడాను నేను. అంటే పార్టీలో ఉన్నప్పుడేమో రెగ్యులర్గా కలిసి, అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా జిల్లా మంత్రి కాబట్టి నేను రెగ్యులర్గా ఆ ఫ్యామిలీ తోటి, జమునక్క కూడా నాకు బాగా దగ్గర కాబట్టి నేను క్లోజ్గా మూవ్ అయ్యేదాన్ని. అట్లా తర్వాత బీజేపీలోకి పోయినాక కూడా ఒకే పార్టీ కాబట్టి ఆ బీజేపీలో నాకు ఎవరు తెలియదు, రాజేందర్ అనే కాబట్టి రెగ్యులర్గా రాజేందర్ అన్నకు టచ్లో ఉండడం చేయడం అట్లా అంతే తప్ప. మీ అబ్బాయి కూడా ఈటెల రాజేంద్ర గారికి ప్రధాన అనుచరుడు అని చెప్పేసని. అనుచరుడు ఏం కాదు మా బాబు, ఎందుకంటే బయట చదువుకొని వచ్చిండు, కొంచెం నాలెడ్జ్ ఉంది. అట్లా రాజేందర్ అన్న ఇక యూత్ కదా, కొద్దిగా టెక్నికల్గా కానీ ఏమన్నా విషయాలు కూడా అన్నిటికీ సపోర్ట్గా ఉంటాడని కొద్ది రోజులు అన్న దగ్గరనే పెట్టుకున్నారు. ఇప్పుడు లేడు అది వాడి బిజినెస్ వాడు చేసుకుంటున్నాడు. అట్లా కొద్ది రోజులు ఉన్నాడు బాబు, అక్కడ ఉన్నాడు కాబట్టి నేను కూడా కొద్దిగా రెగ్యులర్గా వెళ్ళవలసి, అంటే బాబు ఉన్నాడనే కాదు, అంతకుముందే జిల్లా మంత్రిగా ఉన్నారు టీఆర్ఎస్లో, ఉద్యమ కాలం నుంచి అన్నతో కలిసి పనిచేసినాను కాబట్టి ఆ అటాచ్మెంట్ తోటి అట్లా ఆ నిర్ణయం తీసుకోవడం. పార్టీలో కూడా లోకల్ స్థానిక, అంటే వాస్తవంగా కేటీఆర్ కానీ అందరితోటి నాకు మంచి, హరీష్ అన్న అందరూ నన్ను ఒక సిస్టర్ లాగా వాళ్ళ కుటుంబ సభ్యురాలుగానే చూసేవాళ్ళు. నేను కేసీఆర్ గారికి రెగ్యులర్గా రాఖీ కట్టేదాన్ని, ప్రతి రాఖీ పండుగ. అంత ఉండి వీళ్ళను వదిలేసిపోవాలంటే కూడా నేను కొద్దిగా ఇబ్బంది పడ్డా. మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ప్రధాన కారణం కేసీఆర్ దగ్గర నుంచి వచ్చిన ఫోన్, లేకపోతే కేటీఆర్ దగ్గర నుంచి? కేసీఆర్ గారు చెప్పంతేనే వచ్చిన నేను. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ అన్న కూడా మాట్లాడిండ్రు, కేటీఆర్ గారు మాట్లాడారు, వీళ్ళిద్దరు మాట్లాడడం డైరెక్ట్. కేసీఆర్ గారేమో నాకు నా టైంలో జెడ్పీటీసీగా చేసిండండి, ఇప్పుడు సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు. అట్లాగే ఇప్పుడు వైస్ చైర్మన్ వేణు అని ఇద్దరు కూడా అప్పుడు నా టైంలో, నేను చైర్మన్, వాళ్ళు జెడ్పీటీసీలు ఉండరు. వాళ్ళిద్దరితోటి కూడా ఉమ్మన్ అక్కడ పోయి ఎందుకు ఇబ్బంది పడుతుంది, సపరేట్గా ఇట తీసుకురండి, తనను మంచిగా రేపు ఎమ్మెల్సీ లేకుంటే ఇంకేదో చేసుకుందాము, సముచిత స్థానం ఇద్దాము, తన అమ్మాయిని అక్కడ ఇబ్బంది పడుతుంటే చూసుడు ఎందుకు, రమ్మని చెప్పేసానంటే కేసీఆర్ గారు చెప్పంతేనే వచ్చిన. పార్టీ కార్యకలాపాలలో కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు ఈ మధ్య. అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ ఫోకస్ అయ్యేది బేసిక్గా తులా ఉమ. ఎందుకు అంటే ఇక్కడ మహిళలకి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే బీసీ రిజర్వేషన్స్ గురించి కానివ్వండి, అండ్ అలాగే మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లు అంటే ఎక్కడైనా కూడా మెయిన్ ఫేస్ అవుతున్నారన్నమాట. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి 19 నెలలు కావస్తుంది. ఎట్లయితే 19 నెలల పాలనలో ఒక పార్టీ నాయకురాలుగా కాకుండా సామాన్య ప్రజలుగా, లేకపోతే మీరు ఇది వరకు మీరు మాజీ నక్సలైట్ అని కూడా అందరికీ తెలుసు, ఆ విధంగా చూస్తే ఈ పార్టీ ఉండే విధానం, ప్రభుత్వం ఉండే విధానం గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒక సామాన్యురాలిగా, ఒక మహిళగా, జనరల్గా నా నేచర్ ఏంటంటే, మీరు ముందన్నారు కదా పార్టీలో యాక్టివ్గా ఉన్నారు అని, అది నా నేచర్. అంటే నేను చిన్నతనం నుంచి యాక్టివ్గానే ఉన్నా, ప్రజలలో ఉన్నా, ప్రజల కోసం జరిగినటువంటి ఏ పోరాటాలలో అయినా ముందుండడం అనేది అలవాటు నాకు. అట్లా ప్రజల్ని అంటిపెట్టుకొని ఉండడం అనేది నా నేచర్ అన్నమాట. అట్లనే నేను ఇక్కడ పార్టీలో ఉన్నప్పుడు కూడా పార్టీ యాక్టివిటీస్, పార్టీ కార్యక్రమాలు ఏది ఉన్నాయన్నా నేను ముందుండాలనేదే ఉంటుంది. మొదటి నుంచి కూడా ఉద్యమంలో కూడా అట్లనే కదా, ఏ రాత్రి పగలు అనేది ఏది లేకుండా పూట తినక అట్లా మేము పోయేవాళ్ళం. రాత్రి ఒక్కొక్కసారి అయితే 2, 3, 4 అవుతుండే మళ్ళీ మేము ఇంటికి తిరిగి వెళ్ళాలంటే, అట్లా పనిచేసినటువంటి వాళ్ళం.
కాబట్టి ఇప్పుడు ఆ ఉద్యమ స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి అప్పుడేమో కేసీఆర్ గారు తెలంగాణ రావాలి, తెలంగాణ వస్తే ఎట్లా పరిపాలించుకోవాలి, ఆ పరిపాలన ప్రజలకు ఎట్లా ఆ పరిపాలన ద్వారా దగ్గర కావాలి, ప్రజల అవసరాలు ఏమేమి ఉంటాయి అనేది ఎప్పటికప్పుడు స్టడీ చేసేవాళ్ళు. స్టడీ చేసి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అంటే నేను మామూలు దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను. అట్లా దానికి తగినట్టుగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ స్టేట్లో అనేక అభివృద్ధి పనులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పద్ధతిలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటువంటివి వాళ్ళు అందిపుచ్చుకునే విధంగా ఉండాలనే దాంతో రూపకల్పన చేసిర్రు. అట్లా ఒక మంచి పరిపాలన అనేది జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి, మీరు చూస్తే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు 2 ఏళ్ళు దగ్గర దగ్గర కావస్తుంది. మరి ఈ 2 ఏళ్ళ కాలంలో ఆయన ఎప్పుడైనా ఒక తెలంగాణ పదం, ఇవాళ తెలంగాణ కొట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కొట్లాడి తెచ్చుకుంటేనే తెలంగాణ వచ్చిందా, తెలంగాణ వచ్చిన తెలంగాణకు నువ్వు ముఖ్యమంత్రి కాగలిగినావు. మరి నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి కేసీఆర్ మీద. కేసీఆర్ తెచ్చి ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలోనే కదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంది. అట్లాంటిది ఇప్పటి వరకు కూడా తెలంగాణ నినాదం కానీ, తెలంగాణకు సంబంధించిన పదాన్ని కానీ, తెలంగాణను అడాప్ట్ చేసుకున్నటువంటి పద్ధతి అనేది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర లేదు, కనబడతలేదు. అంతేందుకు నిన్ననే ప్రజాభవన్లో రివ్యూ పెట్టిరు, ఇదే ఇరిగేషన్ దాని మీద. ఇరిగేషన్ మీద ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలే. దానికి తోడు ఆయన ఏమంటాడంటే, కోదండరామ్ గారు ఉన్నారు అక్కడ, ఇంకా శ్రీనివాసరెడ్డి అకాడమీ చైర్మన్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు ప్రతినిధి, వాళ్ళందరినీ ఏం కోదండరామ్ రెడ్డి గారు మీరు కొట్లాడి తెచ్చిన తెలంగాణ గిట్ల ఏడ్చింది అంట కేసీఆర్ని తిడుతూ. అంటే ఆయన ఏమంటుండు, ఆయననే చెప్పుకుంటుండు తెలంగాణ రావడంలో నా భాగస్వామ్యం ఏం లేదు, నా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, మీరు తెచ్చిరు గిట్ల ఏడ్చింది అంటే. అంత దిగజారిన పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా బాధేస్తున్నాయి. ఇవల్ల మీరు చూసినట్లయితే ఆయన భాష ఎట్లా ఉంది, ఆయన మాటలు అసహించుకునేటువంటి పద్ధతిలో సామాన్య మహిళలు కూడా అరే ఇట్లాంటి వ్యక్తిని మేము ముఖ్యమంత్రిగా చేసుకున్నామా అంటే, ముఖ్యమంత్రి అనేటువంటిది వ్యక్తి ఎట్లా ఒక హుందాగా ఉండాలి, ఆయన చెప్పేటువంటి ప్రతి మాట సమాజం మీద ప్రభావం పడేది ఉంటుంది. కొంతమంది ఇన్స్పైర్ కావాలి, ఓహో ఎంత గొప్పగా ఉన్నాడు మా ముఖ్యమంత్రి, ఎంత మంచి పనులు చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి, ఎంత మంచి భాష మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి, అరే ఇన్ని పనులు చేస్తున్నాడా అనేది అట్లా ఆ భావన కలిగే పద్ధతిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండాలి. కానీ అట్లా ఉన్నాడా? ప్రొద్దున లేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు ఏం చేయాలైనా ఈ రాష్ట్రానికి, అరే కొత్తగా వచ్చింది రాష్ట్రం, వచ్చిన రాష్ట్రంలో ఇప్పటి వరకు కేసీఆర్ గారు ఏం పనులు చేయగలిగినరు, ఇంకా చేయవలసిన ఏమున్నాయి, నేను ఏం చేయగలుగుతా, ఏం చెయ్యాలి, మొదటి ప్రాధాన్యత ఏంది, సెకండ్ ప్రాధాన్యత ఏంది, థర్డ్ ప్రాధాన్యత ఏంది, ఏది ఎట్లా చేయాలనేది ఉండాలి. అట్లా కాకుండా ఆయన అధికారంలోకి రావడమే తప్పుడు దొంగ వాగ్దానాలు చేసిండు, అంతే కదా. 421 హామీలు ఇచ్చిండు 6 గ్యారెంటీల పేరు మీద, అందులో ఒక్కటైనా అమలు చేసిండా? ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు, ఒకటి ఏది, మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్సు అని అన్నాడు. ఆ ఫ్రీ బస్సుతో ఏమన్నా ప్రజలు సంతోషంగా ఉన్నారా అనేది మనం ఆలోచించినట్లయితే, ఆ బస్సు ఎక్కినటువంటి ఆడవల్ల బాధ అరుణాతీతం. వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు జుట్టు పట్టుకుంటున్నారు, తోసేసుకుంటున్నారు, కొట్లాడుతున్నారు. అంటే ఆడోళ్ళ మధ్య ఆడోళ్ళకు కొట్లాటలు పెట్టిండు, అంతే కదా. ఎందుకు కొట్లాడుకునే పరిస్థితి, బస్ ఏమో ఉచితం అంటివి, ప్రజలు ఏమనుకుంటారు, అరే ఎంతైనా కాదనుకున్న చిన్నదానికి పెద్దదానికి మార్కెట్కు పోవాలి, బట్టల షాప్కి పోవాలి, కూరగాయలు తెచ్చుకోవాలనో, షాపింగ్ ఇంకేదో చేయాలనో, లేకుంటే చుట్టాల అమ్మ వాళ్ళ ఇంటికి ఒకసారికి పోయే బదులు 2 సార్లు పోవాలనో,
నేచురల్గా అది పెరుగుతుంది. అంటే పెరిగినప్పుడు ఏం చేయాలి అంటే నువ్వు బస్సులు ఎక్కువేయాలి, అంతే కదా. ప్రయాణికులకు నువ్వు ఇబ్బంది కాకుండా ఉండాలని అనుకున్నప్పుడు బస్సులు ఎక్కువేయాలి. కానీ అట్లా కాకుండా బస్సులు ఖరాబ్ అయితే ఉన్న బస్సులే నువ్వు తగ్గించేస్తావి. 10 బస్సులు ఉండే కాడ 5 బస్సులు ఇచ్చి నువ్వు ఉచితం, నేను ఇచ్చిన హామీని ఒకటి నెరవేర్చుకున్నా అని నువ్వు చెప్పుకోవడానికి నీ ఖాతాలో వేసుకున్నవే తప్పితే అక్కడ ప్రజల బాధలు, వాళ్ళ అవసరాలు, వాళ్ళకు సౌకర్యంగా ఉందా లేదనేది నువ్వు చూస్తలేవు కదా. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ఇప్పటి వరకు ఏదీ అమలు చేయలేదు. మళ్ళా ప్రతిదీ ప్రొద్దున లేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు చూసినట్లయితే కేసీఆర్ పేరు తీసుకోకుండా, కేటీఆర్ గారి పేరు తీసుకోకుండా, హరీష్ రావు గారి పేరు తీసుకోకుండా ఆయన స్పీచే ఉండదు. ఆయన ప్రారంభమే స్టార్ట్ చేసుడే బూతుల పురాణం తప్ప ఇంకొకటి ఏది మాట్లాడాడు. ఆయన ఆ బూతులతోటే ఆయన ఉపన్యాసం అనేది స్టార్ట్ అవుతుంది. గట్లాంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర ప్రజలు అదే బాధపడుతున్నారు. అంటే నేను గ్రామాలలో పోతా కాబట్టి అక్క చెల్లెళ్ళు మాట్లాడుతుంటే ఏదో అక్క అప్పుడు అసలు కేసీఆర్ ఎన్ని పనులు చేసిండు, అప్పుడు ఆంధ్రోళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు మన తెలంగాణ వచ్చినాక ఎన్ని పనులు జరిగినాయి, రోడ్లు అయినాయి, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా పనులు అయినాయి. అట్లా కేసీఆర్ కిట్టు అనేది నిజంగా చాలా వాళ్ళకు ఉపయోగపడ్డది. ఇవాళ ఏ లోటుపాట్లు లేకుండా డెలివరీ టైంలో అమ్మాయి పుడితే 13,000 ఇచ్చేవాళ్ళు, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చేవాళ్ళు. అంటే ఈ రకంగా వాళ్ళకు ఒక 3-4 నెలలు ఫుడ్కి ఇబ్బంది లేకుండా అప్పుడు కేసీఆర్ గారు చేసిర్రు. పెన్షన్ వచ్చింది. ఇవన్నీ కూడా ఇచ్చినా కూడా మేము కాదని నిజంగా మేము కక్కుర్తి పడ్డామక్క. ఎందుకంటే ఆడోళ్ళకు ఉంటుంది కదా తులం బంగారం ఎక్కువ, 2,500 నెలకి, నెలకు 2,500 తులం బంగారం కూడా అన్నాడు కదా. కళ్యాణం లక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు, 2,500 అన్నాడు, 500 గ్యాస్, మళ్ళా 200 యూనిట్ల కరెంట్ అన్నాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్ అన్నాడు. అత్తకు వస్తుంది, కోడలికి వస్తుంది అని అన్నాడు. మళ్ళా రైతులకు కూడా ఎంత ఆశ పెట్టిండు. ఇవాళ అప్పుడు ఏదైతే కేసీఆర్ గారు రైతు భరోసా ఇచ్చిండ్రో ఆ రైతు భరోసాను 10,000 ఇచ్చిండు కదా కేసీఆర్, నేను 15,000 ఇస్తా అన్నాడు కదా. మరి ఇప్పటి వరకు ఏమన్నా ఇచ్చిండంటే నిల్లు, ఏమి ఇవ్వలేదు. అదేవిధంగా అప్పుడు రైతులకు ఇన్సూరెన్స్ కట్టండి కేసీఆర్ గారు. ఎవరన్నా అనారోగ్యంతో ఎవరన్నా చనిపోతే ఇమ్మీడియట్లీ వాళ్ళకి 5 లక్షలు బీమా వస్తుంది. ఆ బీమా కూడా వస్తలేదు. అట్లా ఏది కూడా ఇవాళ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాడు, అది కూడా లేదు. అంటే ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. అరే ఇన్ని పనులు చేసిన కేసీఆర్ని కాదనుకొని, అరే గీడు అన్నాడు తెలంగాణ కావాలని అనలేదు, తెలంగాణ ఉద్యమంలో లేడు, అప్పుడు తెలంగాణ వద్దన్న దాంట్లో ముఖ్య వ్యక్తినా, చంద్రబాబుకు వంత వాడిన వ్యక్తి, ఈయన అబద్ధాలు చెప్పిన మాటలు మేము నమ్ముతిమి, మోసం పోతిమి, తెలియక కయ్యల పడితిమని చెప్పేసి ఒక మహిళ మాట్లాడుతుంటే నాకు బాధేసింది. అంటే ఇంత మంచి మనిషిని మనం దూరం చేసుకున్నాం అనేటువంటి భావన మాత్రం తెలంగాణ ఆడబిడ్డలలో ఉంది. చాలామంది మహిళలు మళ్ళీ కేసీఆర్ రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు వస్తేనే ఇవన్నీ మాకు అమలైతాయి అనేటువంటి ఒక భావనతో ఉన్నారు. ఇంటర్వ్యూ మధ్యలో అడుగుతున్నాను అనుకోవద్దు, జై తెలంగాణ అంటారా? జై తెలంగాణ అంటాం కదా. ఇది గట్టిగానండి మీ అంటారా? ఓకే, జై తెలంగాణ. జై తెలంగాణ ఎందుకన్నానంటే ఈ మధ్య కాలంలో ఒక పేపర్లో ABN కి సంబంధించిన వాళ్ళు రాధాకృష్ణ గారు ప్రచురించినటువంటి ఒక ఆర్టికల్ ఏదైతే ఉందో తెలంగాణ BRS జాగిరా అని చెప్పేసి అని ఒక మాట మాట్లాడడం జరిగింది. అలాగే బీజేపీ నుంచి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కూడా జై తెలంగాణ అనొద్దు అని చెప్పేసి, కొంతమంది అయితే తెలంగాణను అసలు ప్రపంచ పటంలో ఉండొద్దు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. అందుకే నేను అన్న జై తెలంగాణ అని అంటారా అని చెప్పేసి అన్నాను నేను. ఓకే, మీరు ఆదోరణలో ఖచ్చితంగా, ఎందుకంటే అది వాళ్ళు అన్నారు. రాకేష్ రెడ్డి ఎప్పుడైనా తెలంగాణ గురించి మాట్లాడిండా? తెలంగాణ గురించి ఆయనకి ఏం తెలుసు? అమెరికాలో ఉండి అమెరికాలో
జీతం చేసి బాగా పైసలు సంపాదించుకొని వచ్చి ఇక్కడ గెలిచినటువంటి వ్యక్తి, ఏదో డబ్బులు ఇది చేసుకొని. ఎర్రచంద్రం మీద కూడా ఆయన మీద గట్టిగానే ఉంది. ఉంది, చాలా ఉన్నాయి. అన్ని అడ్డదారులలో బిజినెస్లు చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. ఆ డబ్బులతోటి వీళ్ళు ఇక్కడ వచ్చి ప్రజాప్రతినిధులుగా కావాలని చెలామణి అవుతారు. ప్రజలకు ఏదో నమ్మించి మోసం చేస్తారు. ప్రజలు కూడా నమ్మేసరికి అట్లా మళ్ళీ ఎన్నికైతారు, ఇట్లనే చేస్తారు. కాబట్టి జై తెలంగాణ అనడానికి ఎందుకన్నద్దు? తెలంగాణ ప్రజల హక్కు కదా అది. జై తెలంగాణ అనడోడు అసలు ఈ మూర్ఖుడు. ఇక అసలు అట్లాంటి ఇప్పుడు రాధాకృష్ణ లాంటి వాళ్ళకు అవును తెలంగాణ ప్రజల జాగిరే, తెలంగాణ జాగిరా అని అన్నారు. అవును, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయినా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ కదా. తెలంగాణ ప్రజల మంచి చెడు చూసేటువంటిది బీఆర్ఎస్ పార్టీ. రేపు తెలంగాణకి ఏమన్నా అయితే తెలంగాణ ప్రజలకు అరికాలకు ముళ్ళు గుచ్చిన పన్నుతో తీసేటువంటి గుణం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీకి రైట్ ఉంటుంది, ఖచ్చితంగా జాగిరే. బీఆర్ఎస్ పార్టీ జాగిరి, తెలంగాణ ప్రజలందరి జాగిరి తెలంగాణ. కానీ ఆయన ఎవరు అనడానికి? ఆయనకేమవుతున్నది? ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మనం మళ్ళీ అక్కడికి వస్తాం. 19 నెలల కాలం పాటులో ఇటు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ టైంలో కానివ్వండి, ప్రజెంట్ ప్రభుత్వం నడుపుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కానివ్వండి, ఒక్క సందర్భంలో ఒక్క సభలో కానీ మీటింగ్లో కానీ ఎక్కడైనా సరే జై తెలంగాణ అనే మాట కూడా ఇప్పటి వరకు అనలేదు. నేను అదే చెప్తున్నాను. జై సోనియా గాంధీ, జై కాంగ్రెస్ పార్టీ అని అంటారే తప్ప. అదే నాకు ఎక్కడ బాధేస్తుంది అంటే, మొన్న అనేక సామాజిక ఉద్యమాలలో ఉన్నది సీతక్క. పేద ప్రజల పక్షాన కొట్లాడి ఆమె వచ్చిన బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్. తను కూడా మాజీ నక్సలైట్. మళ్ళీ ఆమె కూడా మాజీ నక్సలైట్, ప్రజలకు అట్టడుగు వర్గాల కోసం పనిచేసినటువంటివి. ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆమె నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసింది. అంటే అక్కడ కేసీఆర్ గారు ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూడలేదు, ఏ ఎమ్మెల్యే అనేది కూడా చూడలేదు కేసీఆర్ గారు. అక్కడ ఏం చూసిండ్రు? ఆ ప్రజలకు ఏం అవసరము, ఆ ప్రజలకు ఏం చేయాలి. మళ్ళీ ఆమె ఒక ఆదివాసి బిడ్డ, ఆమె ఉన్నదాన్ని మనం ప్రజల్ని ఇది చేయొద్దు, మళ్ళీ ఆమెకు కూడా మనం దూరం పెట్టొద్దని ఆమెను కలుపుకొని అక్కడ అభివృద్ధి పనులన్నీ చేశారు. జిల్లా ఇచ్చిండ్రు, క్యాంప్ ఆఫీస్ ఇచ్చిండ్రు, అక్కడ ఇంకా డెవలప్మెంట్స్ చాలా పనులు చేసారు. ములుగు అనేది మారుమూల ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి దాన్ని డెవలప్ చేయాలని బ్రహ్మాండంగా చేసారు. కానీ ఆమె ఏమంటది ఇప్పుడు? జై ఇంద్రమ్మనట, జై సోనియా గాంధీ, గివ్వి నినాదాలు. అక్కడ చేసిన పనులు ఆమె తెలంగాణ అనే పదం తను కూడా వాడతలేదు. అంటే అట్లాంటి వ్యక్తులు కూడా మళ్ళీ ఆమె కూడా కేసీఆర్ను కేటీఆర్ను తిట్టడమే ఒక పనిగా పెట్టుకున్నారు. తిట్టడం కాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆవిడ శాపనార్థాలు పెడుతుంది. ఆ శాపనార్థాలు ఎవరికి తలుగుతాయి? ప్రజల మంచి కోరుకొని, ప్రజల మెప్పు కోరుకొని, ప్రజల గురించే ఆలోచించే వాళ్ళకు ఆ శాపనార్థాలు తలిగాయి. ఎవరైతే అనవసరంగా తప్పుడు కూతలు కూసి, తప్పుడు ప్రచారాలు చేసి, లేని అన్ని క్రియేట్ చేసి, వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని, వాళ్ళ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడే వాళ్ళకు మాత్రం ఆ శాపనార్థాలు తలుగుతాయే తప్ప మంచి ప్రజల గురించి ఎప్పుడు మంచి హృదయంతో ఉన్న వాళ్ళకి ఎందుకు తలుగుతాయి? తలగాయి కదా. అంటే అదే అంటున్నా, గట్లాంటి వ్యక్తులు కూడా శాపనార్థాలు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి తీరు ఏదైతే ఉందో, ఇప్పుడు ఆదివాసీ బిడ్డ అనేది నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆదివాసీ బిడ్డ అని కేసీఆర్కి తెలియదా, కేటీఆర్కి తెలియదా? మరి అప్పుడు ఎందుకు పనులు చేశారు? నువ్వు ఏది పనులు చేసినా ఏది ఇది కావాలన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి పెద్ద ఎత్తున మాట, ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు వాళ్ళు. అది అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అంతే కదా. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు పరిపాలించింది కదా. 60 ఏళ్ళు పరిపాలనలో తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉండింది? ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారి పరిపాలనలో ఏం జరిగింది అనేది ఒక్కసారి ప్రజలకు తెలియదా? తెలంగాణ ప్రజలకి అంతేందుకు సీతక్క తన అంతరాత్మ మీద చేసుకొని నీతిగా, పాత సీతక్క అయితే చెప్తుంది. కొత్త సీతక్క రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులొత్తి ఆయన మెప్పు పొందడం కోసమే ఈమె మాట్లాడాలనుకున్నప్పుడు
ఆ అంతరాత్మ మరి పక్కకు పెడుతుందో, ఆ గుండెని పక్కకు పెడుతుందో, మరి ఏం చేస్తుందో కానీ ఇక అట్లయితే కరెక్ట్ చెప్తుంది. లేదు ఇక రేవంత్ రెడ్డికి వంత పడాలి, ఆయన చెప్పిన దానికి నేను కొట్టాలి అని అనుకున్నప్పుడు అంతే ఇక. రైట్ రైట్. ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన ఏదైతే ఉందో ఇదే పాలన ఒకప్పుడు నక్సలైట్లు ఎక్కడ పడితే అక్కడ బాగా ఉండేవారు, రూరల్లోని లేకపోతే అడవుల్లో కానీ బాగా తిరిగేటోళ్ళు. ఇప్పుడంటే ఎక్కడికక్కడ వాళ్ళని జనజీవన స్రవంతిలో అన్న కలుపుతున్నారు, లేకపోతే ఎన్కౌంటర్స్లో అన్నా సరే లేపేస్తున్నారు. కానీ అప్పుడున్నటువంటి లైఫ్ ఇప్పుడున్న పాలన కానీ ఉంటే ఏ విధంగా ఉండేది అంటారు? అంటే రాజకీయ నాయకుల మీద నక్సలైట్స్ ఏ విధంగా పోరాడేవాళ్ళు? నిజంగా వాస్తవంగా ఇవాళ తెలంగాణ వచ్చింది అంటే కూడా నక్సల్ పోరాటాలు, ఆనాడు భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, ప్రతిఘటన పోరాటాలు, తెలంగాణ ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగినాయి. ప్రజా సంఘాలు బలంగా ఉండేవి. అట్లా రైతు కూలీల పోరాటాలు, వ్యవసాయ కూలీ పోరాటాలు, కార్మిక సంఘాల పోరాటాలు, అట్లా వివిధ పద్ధతులలో అనేక పోరాటాలు జరిగినాయి. ఆ పోరాటాల ద్వారా ప్రజలలో బాగా అవేర్నెస్ వచ్చింది. అంటిముట్టరానితనానికి కూడా వ్యతిరేకంగా పోరాటాలు. అంటే ఇప్పుడున్న పాలన అప్పుడున్న నక్సలైట్స్లో కానీ ఉంటే ఎలా ఉండేది? ఇప్పుడున్న పాలన అప్పుడే ఉంటే అప్పుడు కూడా ఇట్లనే ఉంది. వీళ్ళదే కదా, కాంగ్రెస్ పాలననే కదా. అప్పుడు కాంగ్రెస్ పాలననే ఉండే, చాలా మందిని ఎన్కౌంటర్ల పేరిట చంపేసారు కదా. ఆ టైంలో కూడా గ్రామాలలో పోలీస్ క్యాంపులు పెట్టేసి ఎక్కడికక్కడ ఎవరైతే ఆనాడు పేదోళ్ళ పక్షాన నిలబడి నక్సలైట్లు అంటే అప్పుడు ఈ భూస్వామ్య వ్యతిరేక పోరాటాలు, పెత్తందారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకమే కదా. అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉండేటువంటి పెత్తందారులు కానీ భూస్వాములు కానీ వాళ్ళు పోలీసులకు ఇక్కడ ప్రభుత్వానికి దగ్గరగా ఉంటారు కాబట్టి అప్పుడు కాంగ్రెస్ పరిపాలనే కదా, అప్పుడు ఇదే పాలన కదా, వీళ్ళదే కదా. అప్పుడు చాలామంది నక్సలైట్లను ఊచకోత కోసి ఎన్కౌంటర్ పేరిట చంపేసి ఎక్కడికక్కడ చాలామందిని అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెట్టారు. ఇవాళ ఆనాడు సేమ్ అసలు ఎట్లా అంటే ఇక ఆ రోజులు అనేది నాకు బాగా తెలుసు. ఆ రోజులు నాకు ఒక్కోసారి మైండ్లోకి వస్తే బాధేస్తాయి. ఎంత క్రూరంగానంటే అప్పుడున్న నిర్బంధం కాంగ్రెస్ హయాంలోనే నక్సలైట్లను అన్నం పెట్టినటువంటి వాళ్ళను, సానుభూతి పరులను వాళ్ళని పట్టి ఇమ్మని చెప్పేసి ఊర్లలో ఉన్న సామాన్య యువకులను పట్టుకొచ్చి విపరీతంగా కొట్టేవాళ్ళు. ఒక్కోళ్ళు ఇక్కడ నుంచి కొడితే అటు ఉరకాలి, అటు నుంచి కొడితే గుత్తుకలు పట్టి ఇటూరికి రావాలి. అట్లా ఒకరి అంగం ఒకరి నోట్లో పెట్టి అవమానపరచడం, నానా రకాల ఇబ్బంది పెట్టి వాళ్ళు తినే ముడి సరుకులు ఏవైతే ఉంటాయో ఉప్పు, కారము, నూనె, బియ్యము ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి అప్పుడు కాగులు ఉంటుండే. కాగులు కుండలల్లో గంపల్ల అంటే ఇట్లా మేదరోళ్ళు వల్లిన అట్లాంటివి ఉంటాయి. అది పెద్దవి ఉంటాయి. అంటే మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు కానీ అవిట్లలో పోసుకుని అవన్నీ పగలగొట్టి అవన్నీ తీసుకొచ్చి అప్పుడు బావిలు ఉండేది ఇంటి ముందల్లే, ఆ బావిలలో వారబోసేవాళ్ళు. తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపల పెడితే బెయిల్ ఉండేది కాదు, ఏండ్లకేండ్లు జైళ్ళలోనే ఉండేవాళ్ళు. వీటికి భయపడి చాలామంది వలస పోయారు. మస్కట్, దుబాయి, వివిధ దేశాలకు వలసపోయి బతుకు ఇవల్ల ఆ పుణ్యము బయట దేశాలకు బతకపోయే పరిస్థితి వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ పుణ్యమని. ఆపరేషన్ కగర్ గురించి చెప్తే ఏం చెప్తారు? ఎందుకంటే కరీంనగర్కి సంబంధించిన వాళ్ళు ఒకరిద్దరు చనిపోయినటువంటి సందర్భం ఉంది. నిజంగానే బాధ. తెలంగాణ వాసులు కూడా చాలా అంటే అదే బాధేస్తుంది. వాళ్ళు చేసేది వాళ్ళ దీని మీద మంత్రి సీతక్క కూడా పెద్దగా మాట్లాడతలేదు. అదే వాళ్ళు ఎందుకు పనిచేస్తారో తెలుసు తనకి. వాళ్ళను ఈ రకంగా ఘోరంగా ఈ ఆపరేషన్ అనే పేరు మీద చాలా మందిని తీసుకొచ్చి పొట్టను పెట్టుకుంటున్నారనేది తెలుసు. మరి అదేదో చర్చలు జరపాలి కదా. మొన్ననే మా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన కూడా చేసింది. ఇవాళ టెర్రరిస్టుల కంటే ఈయనం కాదు, టెర్రరిస్టులతో చర్చలు అని అంటున్నారు, సామరస్య ఒప్పందాలు మాట్లాడుకుందామని అంటున్నారు. మరి నక్సలైట్లు ఏం తప్పు చేసిర్రు? వాళ్ళు చేసిన తప్పేంది? పేదోళ్ళ గురించి మాట్లాడు తప్ప, పేదోళ్ళ సమస్యల గురించి అడుగుడు తప్ప, పేదోళ్ళ పక్షాన వాళ్ళ గొంతుకై మాట్లాడుడు తప్ప, వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాలని వాళ్ళ
పిల్లలు అనకుండా, పిల్లలు లేరు, పెళ్ళిళ్ళు చేసుకోకుండా, తల్లిదండ్రుల్ని వదిలి, కుటుంబాలని వదిలి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఇవాళ తీసుకొచ్చి ఘోరంగా కాల్చి చంపుతా ఉన్నది ఈ ప్రభుత్వం. దాన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళ బీజేపీ పార్టీ ఖచ్చితంగా కావాలనే చేస్తుంది. దానికి ఇవాళ రేవంత్ రెడ్డి వంత పడుతున్నాడు. ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సీతక్క ఉంది. మరి సీతక్కను మనం ఇట్లా చేసుడు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మిత్రుడు చనిపోయాడు, అప్పుడు కూడా తను ఖండించలేదు. ఎంత దారుణం. కాబట్టి ఇట్లాంటి ప్రభుత్వం రోజు రోజుకు, మొన్న కేశవ్ గారు చనిపోవడము, రవి గారు చనిపోవడము, అంటే పెద్ద పెద్ద నాయకులు, అంటే చరిత్రలో మనం చూసుకున్నట్లయితే ఆ స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఏ ఎన్కౌంటర్లో చనిపోలేదు. అదే నాకు బాధేసింది. అంత పెద్ద ఆ స్థాయి, అంత అనుభవం ఉన్న వ్యక్తిని వీళ్ళు పొట్టనే పెట్టుకున్నారని ఒక బాధ. వాళ్ళు ఎన్కౌంటర్ అంటే ఏంటిది? అటు నుంచి ఇటు నుంచి కాల్స్తే ఎదురు కాల్పులు అయితే ఎన్కౌంటర్. అట్లా కానే కాదు కదా, పట్టుకొని కాల్చి చంపిర్రు, పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయము అది, చాలా బాధాకరం అది. అట్లాంటివి మనం అందరం కూడా ఖండించవలసినటువంటి విషయము. బీజేపీ పార్టీ కావాలని చేస్తుంది. అట్లనే మీరు చర్చలకు పిలవండి, చర్చలకు పిలిచి మాట్లాడి వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి, మీరు ఏం చేస్తారు, ఏం చేయలేరు అనేది ఆ సామరస్య పద్ధతిలో అది మాట్లాడి ఇది చేసుకోవాలి. కానీ నువ్వు మొత్తం ఏరివేత లేకుంటే మొత్తము ఎక్కడుంటే అక్కడ పట్టుకొని కాల్చి చంపే పద్ధతి ఏదైతే ఉందో అది వెంటనే ఆపేస్తే మంచిదని నా. మాజీ నక్సలైట్స్ అసలు పోరాటం చేసేదే రాజకీయ నాయకులు ప్రజల మీద విధించే అటువంటి, అంటే దోచుకోకుండా ఉండడానికి. బట్ నక్సలైట్స్లే ఇప్పుడు రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తున్నారు. అంటే మిమ్మల్ని ఉద్దేశించి అయితే కాదు మేడం, మంత్రులు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. అంటే నేను కూడా ఒప్పుకుంటా. అంటే వాస్తవంగా మీరు రాజకీయ నాయకుల మీదే అగైనెస్ట్ గా ఫైట్ చేసిన వాళ్ళు ఈ రోజు, అలాంటిది మీరే రాజకీయ అవతారం ఎత్తి మీరు అసలు ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారు? అవును, అది ఖచ్చితంగా ఆలోచించవాలి. అంటే ఎవరైనా మనసు మీద చేసుకొని చెప్పుకుంటారు, ఎవరైనా మనసు మీద చేసి చెప్పుకోగలుగుతారు? అసలు ఇది చెప్పలేరు, అదే చెప్తలేరు వాళ్ళు. అది మనం ఎక్కడి నుండి వచ్చినాము, ఏ స్థాయిలో ఉన్నాం అనేది ఒకసారి తిరిగి వెనకకు ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా ఒక మంత్రి హోదాలో ఉండి నీ బ్యాక్గ్రౌండ్, నువ్వు ఎవరి కోసము ఏ వర్గాల కోసం పనిచేసినావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు దాన్ని మర్చిపోయి అవన్నిటిని పట్టించుకోకుండా ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఆ దోపిడీలో, ఆ పీడనలో, వాళ్ళని అణచివేసే దాంట్లో నువ్వు కూడా ఒక వ్యక్తి అయిపోతున్నావు కదా, అంతే కదా. ఇప్పుడు అవన్నీ చూస్తూ సపరేట్గా ఉన్నామంటే దాన్ని మనం సమర్థించినట్లు అవుతుంది కదా, ప్రేక్షకులుగా ఉన్నట్లు అవుతుంది కదా, నువ్వు ప్రశ్నించినప్పుడు కదా. ఇప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నావు, నువ్వు ఒక మాజీ నక్సలైట్గా ఉన్నావు, ప్రజల కోసం పనిచేసినావు, వచ్చినావు అని అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రజలకి. అరే మా కోసం ఉన్నది, మా దగ్గర ఉన్నది, మాతో తిన్నది, మా కష్ట సుఖాలు తెలిసిన బిడ్డ కాబట్టి గెలిస్తే రేపు ఏదైనా మాకు చేస్తుంది, మమ్మల్ని పట్టించుకుంటుంది, మా కష్టాలు వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ఉన్నాయి అన్నప్పుడు మరి నువ్వేం చేస్తున్నావు అంటే, నాకు పదవి వచ్చింది, నేను ఎమ్మెల్యేనైనా, నేను మంత్రినైనా, నేను ఇంకేదో అయినా కాబట్టి ఇక నేను దీన్ని ఇట్లనే కాపాడుకోవాలి, నేను ఇట్లనే ఉండాలి అంటే నీ స్వార్థం అనేది పెరిగిపోయినట్టే కదా. అంటే బేసిక్గా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు విలువలు, వ్యక్తిత్వం, లేకపోతే మాట విధానం, మనసు, భావన, ఇవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి. అవును, అన్ని కోల్పోతున్నారు అవన్నీ. మనసు అనేది, ఆ వ్యక్తిత్వం అనేది దానికి లోబడి పనిచేయాలి, కానీ అవన్నీ కూడా మర్చిపోయే పనిచేస్తున్నారు. అధికారం వచ్చేసరికి అన్ని మర్చిపోతున్నారు. రైట్. ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్తే గనక అంటే అందరూ కూడా చెయ్యరు అట్లా, కొంతమంది అట్లా చేస్తారు, కొంతమంది ఎథిక్స్ ఉంటాయి, కొద్దిగా నిబద్ధత ఉంటుంది, అందరు అట్లా ఉండరు. కొంతమంది అదే పదవే ప్రధానం అనుకునే వాళ్ళు అట్లా ఉంటారు. పదవి కాదు మాకు ఇదే ప్రజలే ముఖ్యం అని అనుకున్నప్పుడు ఎథిక్స్ను, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ను, విలువలను ఇవన్నీ మర్చిపోరు. అవన్నిటికీ లోబడే వాళ్ళకున్న పరిమితులలో పనిచేస్తారు, దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎక్కువ మంది. కొంతమంది 100కి 1-2 మాత్రం అవన్నిటికీ మీరు అన్నట్టు ఆ ఎథిక్స్,
విలువలు అవన్నీ కూడా మర్చిపోయి వాళ్ళదే ప్రధానం అనుకొని పనిచేస్తుంది. ఏమో నేను ఆ మాట అడిగి మిమ్మల్ని బాధ పెట్టినామా? లేదు బాధ ఏం లేదు, అది అవసరమే. ఇప్పుడున్న పరిస్థితి నిజంగానే నాకు కూడా బాధ అనిపిస్తుంది. అంతమంది చనిపోతూ ఉంటే నిజంగా మొన్న రవి కానీ అంత పెద్ద స్థాయిలో ఉన్న లీడర్షిప్ ఆ నాయకుల్ని పొట్టన పెట్టుకున్నారనేది చాలా బాధ అనిపించింది నాకైతే. అంటే ఈ విషయాలు మీ దగ్గర మాత్రమే కరెక్ట్గా వస్తాయి. అవును, అంటే అనుభవించినాం కదా అట్లాంటివన్నీ కూడా చూసినాం దగ్గరుండి. వాళ్ళ వ్యక్తిత్వం కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ప్రజల్ని వేరు చేసిన ఆలోచనలు ఉండవు. ప్రజలను దృష్టిలో పెట్టుకునే ప్రతిదీ కూడా వాళ్ళు చేసే పనులు ఉంటాయి. అట్లాంటి వ్యక్తుల్ని పొట్టన పెట్టుకున్నారు అనేది బాధ. భూమి చుట్టూ రాజకీయం జరుగుతాం. అవును, ఎక్కడ లేదన్నా తెలంగాణలో బేసిక్గా బంగారం కన్నా విలువైంది ఏంటంటే భూమి. భూమి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూమికి వాల్యూ ఎంత పెరిగిందో అందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ భూమిని ఆయుధంగా చేసుకొని అధికార పార్టీ వాళ్ళు ప్రజల మీద దండయాత్ర చేస్తున్నారు. ఏం చెప్తారు మేడం? నిజంగా భూమి ధర మీరు అన్నట్టు బంగారం కంటే ఎక్కువ విపరీతంగా పెరిగింది. భూమి ధర ఎప్పుడు పెరిగింది? కేసీఆర్ అదే అంటున్నారు, రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక భూమి ధర విపరీతంగా పెరిగింది. ఎట్లా పెరిగింది? కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిర్రు పుష్కలంగా, 2 పంటలు పండించుకోవడానికి కరెంట్ వచ్చింది, అన్ని రకాల కూడా మళ్ళా భూములలోకి పోవడానికి రోడ్లు అయినాయి. ఏదైనా కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అనేది బాగా జరిగింది. కాబట్టి భూమి విలువ విపరీతంగా. కేసీఆర్ ఉన్నప్పుడేమో భూముల్ని కాపాడుకోవాలి, భూముల రైతులకు రైతు బంధు ఇచ్చిండు, 2 పంటలు పండించుకోవడానికి 2 పంటలకు. రైతులు ఎక్కడన్నా రుణాలు తీసుకుంటే రుణమాఫీ చేసిండు, రైతులకు ఇన్సూరెన్స్ ఇచ్చిండు, అన్ని రకాలే చేసిండు. ఆ రకంగా భూముల్ని ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నా భూముల్ని కాపాడిండు. ఇంకా ఎవరైనా ఉంటే చిన్న చిన్న కులాలు, అభివృద్ధిలోకి రాని కులాలు, గుర్తింపు లేని కులాలు, వాళ్ళు కూడా వాళ్ళకు ఒక గుర్తింపు ఉండాలి, వాళ్ళకంటే ఒక షెల్టర్ ఉండాలని ప్రతి కులానికి కూడా హైదరాబాదు నడిబొడ్డులో వాళ్ళకు భూములు కేటాయించిండ్రు. 2 ఎకరాల ఎకరం కా నుంచి 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాల వరకు ఒక్కొక్క కులానికి అట్లా కేటాయించిండ్రు. ప్రభుత్వ భూములు ఆ రకంగా ఇచ్చేసిండ్రు. భూములు ఎక్కడ కూడా హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములన్నీ కూడా కాపాడబడ్డాయి ఎక్కడైనా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నదా అనేది ఆలోచనే తప్ప ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దాం అనేది లేదు. ఇప్పుడు ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ కబ్జాలు చేద్దామని ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడే మేము పోయేస్తున్నాం. జిహెచ్ఎంసీ వాళ్ళు కూల్ చేశారు ఇక్కడ గౌలిదొడ్డి దగ్గర. ఏది బసవతారకం, గోపాలపల్లి బసవతారకం కాలనీ అని ఉంది. అక్కడ అంత మొన్నటిదాకా ఉన్న కార్పొరేటరు ఏమన్నాడు, కేటీఆర్ ఆయన పేరేంది ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళకు అమ్మిండు, వాళ్ళకి అప్పచెప్పేసిండు అని చెప్పేసి మొన్నటిదాకా పాట పాడిండట. కేటీఆర్ని బదనాం చేసిండు. కేటీఆర్ ఏం చేసిండు, వాస్తవంగా అక్కడ ఉన్న వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలి, వాళ్ళ ఉన్నోళ్ళను ఎట్లా అకామిడేట్ చేయాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు అనేది అప్పుడు కేటీఆర్ గారు చెప్పారు. వాళ్ళే చెప్తారు, వాళ్ళు మంచిగానే ఇది చేసి. మళ్ళీ కేటీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ కరెంట్ ఇచ్చింది, మంచినీళ్ళు ఇచ్చింది, వాళ్ళకి ఆధార్ కార్డు వచ్చింది, హౌస్ నెంబర్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే కార్పొరేటరు ఏమంటున్నాడు, ఇది ఏదో వేరే వాళ్ళకి ఇచ్చేసినాం, ఇది మీరు ఖాళీ చేయాలి, ఖాళీ చేయకపోతే మీకు మంచిగా ఉండదు, మంచిగా ఖాళీ చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని గుండాలను తీసుకొచ్చి మన వీళ్ళు ఉంటారు కదా ట్రాన్స్జెండర్స్తో కొట్టించారని వాళ్ళే వచ్చిరట. కొంతమంది గుండాలు కత్తులు అది ఇది పట్టుకొని వచ్చి మూతలకు గంతలు కట్టుకొని వచ్చి మొత్తం వాళ్ళపైన మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పూట వచ్చి దాడులు చేసి చాలామంది ఆడవాళ్ళని అనేది కూడా చూడకుండా కొట్టి వెళ్ళిపోయారు. అలా ఇళ్ళల్లో ఉండేటువంటి వస్తువుల్ని కూడా ఏది ఇందాక నేను చెప్పినాను, అప్పుడు ఆనాడు కాంగ్రెస్ పీరియడ్లోనే
నక్సల్ సానుభూతి పనులను ఆ రకంగా వేధించేవాళ్ళు. ఇప్పుడు నాకు అదే సీన్ గుర్తొచ్చింది ఇక్కడ చూస్తే, వాళ్ళు చెప్తుంటే బాధ. అంటే ఇంత దౌర్జన్యమైన పాలన చూస్తుంటే అదే అప్పుడున్న పాలన మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్, అంటే దాన్ని కొనసాగింపు అనేది మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది. కాంగ్రెస్ పరిపాలన అప్పుడు ఎట్లయితే ఉందో అప్పటికి ఇప్పటికి తేడేం లేదు, మళ్ళా పాత రోజులు మళ్ళీ తిరిగి చూస్తున్నామా అని అనిపించింది. అంటే గుండాలను పంపించి ఆ భూమిని వాళ్ళకి ఎంతో కొంత పడేసి వీళ్ళని ఖాళీ చేపించి ఆ భూమిని కబ్జా చేయాలనేటువంటిది రేవంత్ రెడ్డి యొక్క కుట్ర. ఆ కుట్రలో భాగమే వాళ్ళ అనుచరులను పెట్టి అక్కడ ఇవన్నీ చేపిస్తున్నాడు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. అంతా కూడా మీరు అన్నట్టుగా భూమి అనేది చాలా విలువైనటువంటి. ఎందుకంటే కంచెగచ్చిబౌలి హెచ్సియు విషయంలోనే స్టూడెంట్స్, అంటే మన రాష్ట్రం కాకపోయినా కొంతమంది స్టూడెంట్స్ నార్త్ ఇండియా నుంచి వాళ్ళు కూడా చాలా మంది హెచ్సియులు చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఆ భూమిని కాపాడుకోవడం కోసం ఎంతమంది ఎన్ని రకాలుగా ధర్నా చేశారో, ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా లాఠీ దెబ్బలకి బలవుతూ వాళ్ళు నినాదాలు చేసుకుంటూ, అంటే సేవ్ హెచ్సియు అనే ఒక హ్యాష్ ట్యాగ్ తోటి ఈరోజు హైకోర్టులో దాన్ని స్టే తెచ్చుకునేదాకా చేశారంటే ఆ భూమి ఎంత విలువైందో మీరు అర్థం చేసుకోవాలి. అవును, అవును, చాలా విలువైంది. అందుకనే ఆ భూమిని కబ్జా చేయాలనేది వాళ్ళ చరిత్ర కూడా అదే కదా రేవంత్ రెడ్డిది. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం, వాళ్ళ కుటుంబం అంతా అదే కదా, వాళ్ళ అన్న తమ్ములంతా కూడా అదే పని చేస్తారు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కిరికిరి భూమి ఉంటే అక్కడికి పోవాలి, ధర్నా చేయాలి, భూమికి సంబంధించినటువంటి వివరాలు తీసుకోవాలి, వాళ్ళతో సెటిల్మెంట్ చేయాలి, కబ్జా చేసుకోవాలి, లేదంటే ఇన్ని డబ్బులు తీసుకొని పక్కకు దొలగాలి. అట్లాంటి క్యారెక్టర్ నుంచి వచ్చిండు. కాబట్టి ఇప్పుడు అధికారం ఉన్నది. ఏదో తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోయి అధికారం అప్పచెప్పారు. ఈ అధికారాన్ని ఆయన పర్సనల్గా వాడుకుంటుండు. కానీ ఆ అధికారాన్ని తెలంగాణ ప్రజలకు ఉపయోగించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడదాం, తెలంగాణకు మంచి చేద్దాము, తెలంగాణకు రేపు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుండి దేశంలో 29 కేసీఆర్ గారి ఆలోచన ఎట్లుండే, 29 రాష్ట్రాలలో మనది నెంబర్ 1గా ఉండాలి, మంచిగా అభివృద్ధి చేయాలని ఒక విజన్ తోటి వేయండు. ఈయనకేమో ఎట్లా దోసుకోవాలి, ఎట్లా ఆస్తులు సంపాదించాలి, మళ్ళా రేపు నెక్స్ట్ మళ్ళీ ఏ రకమైన అబద్ధాలు చెప్పి మళ్ళీ అధికారంలోకి రావాలి అనేదే తప్ప, ఈయన పుట్టుకనే అంటే పుట్టుక ఎట్లా పుట్టిందో కానీ ఆయన ఆలోచన, ఆయన మాటలు అయితే ఘోరంగా అన్ని అబద్ధాలే తప్ప, అబద్ధాలు మాట్లాడు తప్ప నిజాలు మాట్లాడే మనిషి మాత్రం ఈయన కాదు. ఎప్పుడు కూడా నిజం మాట్లాడేటువంటి మాటలు నేను వినలేదు. ఓకే, రైట్. ఇంకా మరొక విషయానికి వస్తే, మన రీసెంట్గా ప్రెస్ క్లబ్లో మీరంతా వెళ్ళి కూడా ఆ రేవంత్ రెడ్డిని చర్చకు రమ్మని చెప్పేసి బహిరంగంగా పిలవడం జరిగింది. బట్ ఆయన రాకపోయే. రానటువంటి పక్షంలో ప్రెస్ క్లబ్లో కేటీఆర్ పక్కనే హానబుల్ కుర్చీ, అంటే సీఎం చైర్ అని చెప్పేసి అని పెడితే ఆ దానికి సంబంధించి ఆ కుర్చీలో రకుల్ ప్రీత్ సింగ్ని కూర్చోబెట్టడం, మీరు అసలు ఆ ఫోటో చూసి మీకు ఏమనిపించింది మేడం? నిజంగా ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్లో అవన్నీ చేస్తున్నారు. ఆ ఫోటో చూసినాక ఈ మహిళలు అంటే ఇంత చిన్న చూపా ఈయనకి. ఈ మహిళా మంత్రులు ఉన్నారు కదా, సీతక్క కానీ కొండ సురేఖ కానీ, ఇట్లాంటి వాళ్ళు కూడా నోరు విప్పకుండా మాట్లాడకుండా ఉండి మహిళల్ని ఇంత అవమానపరిచి ఈ రకంగా చూస్తూ ఉంటే, నోరు విప్పని మంత్రులు కూడా గిట్లుంటే ఎట్లా అని చెప్పేసి నాకు బాధేసింది. అంటే కేటీఆర్ అంటే ఇక అంటే ఎవరు పిలిస్తే వాళ్ళు ఎంట పోతారా? ఆడవాళ్ళంటే, మహిళలంటే అంత చులుకనా? అంతే కదా. ఇప్పుడు ఆమెను కూడా ఎంత ఘోరంగా ట్రీట్ చేస్తున్నారు. ఆమెకు ఒక వ్యక్తిత్వం లేదా? ఆమె మనిషి కాదా? అంటే సినిమా వృత్తిపరంగా సినిమా యాక్టర్లు అయినంత మాత్రాన కేటీఆర్ పిలుస్తారు, వాళ్ళు వస్తారా? అంటే నీకు రాజకీయంగా ఏదన్నా రాజకీయంగా విమర్శించు. ఇప్పుడు నీకు ఏదన్నా అభివృద్ధి పనులలో కావచ్చు, రాజకీయ విభేదాలు కావచ్చు, సిద్ధాంతపరమైన విభేదాలు ఏదన్నా ఉంటే నువ్వు మాట్లాడు. కానీ వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు పోతున్నారు? నీకు వ్యక్తిగత విషయాలు ఏమవసరము? రాజకీయం అంటే ఇది రాజకీయం అన్నారు. అంటే కావాలని ఒక కక్షపూరితమైనటువంటి పద్ధతిలో ఏదో ఒక రకంగా ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు కేటీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజలలో ఉంటాడు. హరీష్ అన్న కానీ కేటీఆర్ గారు కానీ ఎప్పుడూ ప్రజల గొంతుక. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ అయినా కూడా ఇమ్మీడియట్లీ స్పందిస్తారు.
అంటే అది ప్రజలకు నష్టమయ్యేది ఏది చేసినా రేవంత్ రెడ్డిని ఏలెత్తి చూపించి నువ్వు ఇది తప్పు చేస్తున్నావని అడిగే పరిస్థితిలో ఇవాళ ఉన్నారు. అది రేవంత్ రెడ్డికి నచ్చుతలేదు. ఈ విధంగా మార్ఫింగ్ చేసే వాళ్ళని సోషల్ మీడియాలో ఏమనొచ్చు? అట్లాంటి కొంతమందిని జీతాలు ఇచ్చి పెట్టుకున్నారు. అట్లాంటి వాళ్ళని మరి పోలీసులు మరి ఏం చేస్తారో నాకు తెలియదు. ఎందుకంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అవినీతి పనులను, తప్పుడు మాటలు మాట్లాడినటువంటి దాన్ని మనం ఎత్తి చూపిస్తేనేమో మనోళ్ళు సోషల్ మీడియాలో పెడితే మనోళ్ళను, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మరి ఇట్లాంటి పోస్టులు పెట్టిన వాళ్ళేమో కాపాడుతున్నారు. కానీ ఆ పెట్టే వాళ్ళకు కూడా ఒక మనసు అనేది ఉండాలి. ఎవరో ఏదో చెప్తే ఇట్లాంటి మూర్ఖపు పనులు చేయొద్దని నేను అంట. అది కరెక్ట్ కాదు కదా. నువ్వు చూసినావా? నువ్వు తీసుకొచ్చి ఆమె వచ్చి ఆ పక్కన కూర్చుండబెట్టింది, మాట్లాడింది, ఆమె పిలిస్తే ఫోన్ చేసింది, వస్తే వచ్చిందని ఏమన్నా కన్ఫామ్గా నువ్వు చూస్తే కదా పెట్టాలి. నీకు తెలియదు, ఆమె ఎవరో తెలియదు. ఒక ఆడామెను తీసుకొచ్చి నువ్వు అట్లా కూర్చోబెట్టేస్తే ఆడామె ఒక పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆమె మనసు ఎంత గాయపడుతుంది? ప్రతి ఒక్కరికి ఒక మనసు అనేది ఉంటుంది కదా, ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది కదా. అవును. మరి అట్లాంటి వ్యక్తిని నువ్వు ఆ రకంగా కించపరిచి ఆ రకంగా బాధ పెట్టే పద్ధతిలో నువ్వు ఫోటోలు పెడితే ఏం పద్ధతి అన్నట్టు? ఇది ఏం పరిపాలన? అది రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాలి. రైట్. ఇంకా మరొక విషయానికి వస్తే కనుక పాలన అంతా అంటే ఇప్పుడు జరుగుతున్న పాలన కేసులు, అరెస్టులు, ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకోవడాలు, బహిరంగంగా బూతులు మాట్లాడుకోవడాలు, లేకపోతే తెర మీదకి వచ్చిన కొత్త ఇష్యూస్ తప్ప ఎక్కడా కూడా ప్రజాపాలన అనేది నడుస్తుంటే మీకు కనిపిస్తుందా? అస్సలు నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. నేను నా చిన్నతనంలో అప్పుడు ఉన్న రాజకీయము ఇప్పుడున్న రాజకీయానికి ఆస్మాన్ అంత పరకు ఉన్నది. అసలు ఎవ్వరు కూడా అభివృద్ధి, ప్రజల సంక్షేమము అని మాట్లాడేటువంటి నాదుడే లేడు. ఎప్పుడైనా కానీ వీళ్ళని తిట్టడం, బూతులు తిట్టడం, వీళ్ళని వాళ్ళు తిట్టడం, వాళ్ళు వీళ్ళని తిట్టడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శించుకోవడం, ఒక సిద్ధాంతపరమైనటువంటిది ప్రజా సంక్షేమానికి సంబంధించిన డిస్కషన్స్ లేదు. ఆ డిస్కషన్లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణమే లేదు. మొత్తం బూతులే కదా. అంటే గిట్లాంటి కల్చర్కు దిగజారిందా? ఈ పరిస్థితికి నెట్టబడ్డామా మనమని బాధేస్తుంది. అంటే ఇటు ప్రజలు కూడా సీఎంని నువ్వు ఇలా మాట్లాడొచ్చా అని అంటే సీఎంఏ మాట్లాడంగా లేని మేము మాట్లాడితే తప్పేంటి అనే రేంజ్కి ప్రజలు కూడా వెళ్ళిపోయారు. అంతే. అంటే ఇప్పుడు రేపొద్దునన్న రోజు ఆ కుర్చీకి ఏం వాల్యూ ఉన్నట్టు అక్కడ లేదన్నట్టే కదా. అదే అంటున్నా నేను కూడా మిమ్మల్ని. సీఎం అని అంటే చాలా గౌరవం, చాలా రెస్పెక్ట్ ఉన్నటువంటి పోస్టు. ప్రజలు ఆ సీఎం హోదా నుంచి మాట్లాడితే ఆ ప్రభావం అనేది చాలా సమాజం మీద పడుతుంది. కొంతమంది నేర్చుకోవడానికి ఉంటుంది, అబ్బా ఎంతో గొప్పడు మా ముఖ్యమంత్రి అని. కానీ ఈ ముఖ్యమంత్రి మాట్లాడితే నేర్చుకున్నాడు కాదు, నిజంగా అసహించుకునే పరిస్థితికి దిగజారిపోయింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన పేరునే ఉచ్చరించడానికి ఇష్టపడతలేరు. గమ్మత్ ఏంటంటే వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన పేరును చెప్తలేరు. అంటే పేరు కూడా చెప్పలేని దుస్థితులు, ఆయన పేరును ఆయననే మర్చిపోయినటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. అంటే ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని పాలించేటువంటి నైతిక హక్కు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదని ప్రజలు భావిస్తున్నారు. అంటే ఆ కుర్చీల నుంచి ఎంత తొందరగా వెళ్ళిపోతాడా మళ్ళీ. అసలు మొన్న ఒక ఆమె నిజంగా నేను అంటే ఆమె అన్నది నా ఒపీనియన్ కాదు, మామూలు లేడీ బీడీలు చేసుకొని బతుకుతుంది. ఆమె చాట ముద్ర పెడుతుంది, బీడీలు చేస్తూనే ఉంది. అక్క ఏమనుకుంటున్నారు ఇప్పుడు అని అడిగిన నేను. ఎట్లుంది నీ పరిపాలన మునుగా? ఇట్లనే నీ పరిపాలన మునుగా. వాడో ముఖ్యమంత్రి, వాడో లెక్క, వాడో నోరో మోరో అసలు అర్థమైతలేదక్క. ఏం మాట్లాడుతుండక్క? అప్పుడే కేటీఆర్ను రమ్మను, కేసీఆర్ను ఇట్లనే అంటుంది. కేటీఆర్ని రమ్మను చర్చలకు, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, కిషన్ రెడ్డి వస్తాడా, ప్రధానమంత్రి వస్తాడా, నేను ప్రజల్ని తీసుకొని వస్తా అంటాడు, మళ్ళీ అసెంబ్లీ అంటాడు. ప్రజల్ని ఎవడన్నా అసెంబ్లీకి తీసుకెళ్తారా? నరేంద్ర మోడీ అసెంబ్లీకి వస్తాడా? లేకుంటే కిషన్ రెడ్డి ఎమ్మెల్యేనా? ఆమెకు మనం ఏమన్నా చెప్పినాం?
గట్ల పిలుస్తున్నాడు ఏందక్క, మళ్ళీ అట్లా అంటాడు, నేను అట్లా అనలేదు, నిన్ను రమ్మనలేదు అని మళ్ళీ కేటీఆర్ని అట్లా మాట్లాడతాడు. అది నోరా మోరా అంటుంది. ఇట్లనే అంటే సామాన్య మహిళలు కూడా, రాజకీయ అవగాహన లేని వాళ్ళు కూడా, ఇప్పటి వరకు రాజకీయాలు అంటే గిట్లు ఉంటాయని తెలియని వాళ్ళు కూడా అసహించుకునే పరిస్థితుల్లో ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి అయితే విలువ లేదు. కానీ ఇప్పటికీ మీరు చూడండి, మొన్న ఒక మిత్రుడు రేవంత్ రెడ్డితోటి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. టైం తీసుకున్నాడు, ఆయన ఇచ్చిండు, పోవాలి. పోయే అడగంగానే ఇచ్చిండు, కానీ పోవాలంటే బుద్ధి అయితే లేదు అక్క, పెద్ద సంతోషమేం లేదు. అదే కేసీఆర్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా, ఏ పదవులో లేడు కదా, నాకు టైం ఇస్తే ఇప్పుడు ఎగిరి గంతేసిపోతుంటే అక్క అని అంటున్నాడు. అంటే అపాయింట్మెంట్ అంటే ఆ గౌరవం, ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది అట్లా ఉంటుంది. మొన్న ప్రెస్ క్లబ్లో అదే చర్చకి రమ్మన్నారు కదా, ఆ రోజు రాకపోయి తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ఫామ్ హౌస్కి అయితే చర్చకి వెళ్తాను అని చెప్పేసి అని ఒక మాట మాట్లాడడం జరిగింది. అంటే నీ స్థాయి కాదు, నా స్థాయి కేసీఆర్ అని చెప్పేసి అని ఇంకొక మాట మాట్లాడింది. ఏం చెప్తారు అంటే ఈ చర్చల గురించి మాట్లాడాల్సి వస్తే? ఆయనకు ఫామ్ హౌస్కి వస్తావా నేను రమ్మని అన్నారా? ఇప్పుడు నువ్వే కదా ముందు పిలుపునిచ్చింది. దాని తర్వాత సలహాలు సూచనలు ఇచ్చానని వెంటనే మాట్లాడడం కూడా జరిగింది కదా. నేను ఒకటి అనాలి, రేవంత్ రెడ్డి స్థాయికి ఇంకా కేటీఆర్ కూడా అక్కర్లేదు. ఇంకా కింది వాళ్ళు ఎవరమైనా ఏ మంత్రులైనా పోవచ్చు. ఆయన ఆ స్థాయి కంటే ఇంకా ఈనంగా దిగజారింది. ఎందుకంటున్నానంటే కేటీఆర్ ఇప్పుడు నువ్వే కదా ఛాలెంజ్ విసిరింది రమ్మని, నువ్వు నేను మాట్లాడుకుందాం, నువ్వు చర్చకు వస్తావా రా అని సవాల్ విసిరినావు కదా. ఆ సవాల్ను స్వీకరించిండ్రు. 3 రోజులు 4 రోజులు టైం పెట్టిండు కదా కేటీఆర్ గారు. 3 రోజులు టైం పెట్టిండ్రు. 3 రోజులు టైం పెట్టి నువ్వు రమ్మనంటే నువ్వు పెట్టలేదు. పలానా దగ్గరికి రమ్మనంటే మేమే వస్తామని కూడా అన్నాం కదా, కేటీఆర్ గారు అన్నారు. నువ్వు అనకపోయేసరికి అప్పుడు ఏమన్నారు కేటీఆర్ గారు, పలానా 8వ తారీఖు నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అని అన్నారు. అంటే నువ్వు ప్రెస్ వాళ్ళ క్లబ్ను పబ్బులలాగా చూస్తావాను? అంటే అక్కడ జర్నలిస్టులందరూ కలిసి ఒక క్లబ్ పెట్టుకుంటే అది పబ్బులాగా కనబడుతుంది. నువ్వు కూడా అది ఎక్కడ జర్నలిస్టులది కదా, రిపోర్టర్స్ది కదా అది క్లబ్. నువ్వు అక్కడికి నువ్వు అక్కడ ఒకప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా అక్కడ నువ్వు మీటింగ్లు పెట్టినావు కదా. నువ్వు దాన్ని పబ్బులాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నావు? ప్రెస్ క్లబ్ను సామాజిక సంఘాల నేతలు కూడా అక్కడ మీటింగ్లు పెట్టుకుంటారు, ప్రజా సంఘాల నాయకులు కూడా మీటింగ్లు పెట్టుకుంటారు కదా. ఇది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ అయినా అది ఏది మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఉంది. ఇవన్నీ కూడా ఇక ప్రెస్ క్లబ్లు అన్నీ కూడా నువ్వు పబ్లలాగా ట్రీట్ చేస్తే ఎట్లా? నేను ప్రెస్ మిత్రుల్ని కూడా అడుగుతున్నాను. ఎందుకంటే ప్రెస్ క్లబ్లను అవమానపరిచినప్పుడు, అటు ప్రెస్ క్లబ్లను నువ్వు అవమానపరిచి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ప్రెస్ మిత్రులు కూడా ఉన్నారు కదా. అక్కడ సీనియర్ మోస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అకాడమీకి వాళ్ళ జర్నలిస్టుల అకాడమీకి చైర్మన్ అయినా. అరే నువ్వు ప్రెస్ క్లబ్ను ఎందుకు చులకన చేసి మాట్లాడుతున్నావు? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది అనేది మీరు ఎందుకు మాట్లాడారు? జర్నలిస్టులు అంటే ఏంది? ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి కదా. జర్నలిస్టులు అంటే ఒక ప్రశ్నించే గొంతుకనే కదా. ఎక్కడ తప్పు జరిగితే అక్కడ నువ్వు ఏలెత్తి చూపాలి కదా, అది నువ్వు తప్పు చేస్తున్నావు అని అడగాలి కదా. మరి అంత సీనియర్ మోస్ట్ శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటే నువ్వు కామ్గా ఉంటే ఎట్లా? ప్రెస్ అకాడమీ చైర్మన్ కూడా ఇంత కామ్ గా ఉన్నారంటే జర్నలిస్టులు అసలు ఎవరో కొసలోళ్ళు ఎవరో అసలు జర్నలిస్టులకి గుర్తింపే లేదు అని గుర్తింపు కార్డులు ఇస్తాము, పెద్ద పెద్ద ఇల్లులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము అని జర్నలిస్టులకు ఒక ప్రత్యేక హోదాన్ని కల్పిస్తాము అని చెప్పేసి అని మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు అదే మీడియా ముఖంగా, అదే జర్నలిస్టుల ముఖంగా ప్రెస్ క్లబ్ ని అవమానించడం జరిగింది. నిజంగా అది కరెక్ట్ గా అయితే కాదు. అది సామాన్యులు అంటే ఇదే విషయం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు కూడా ఎక్కడ ఏం మాట్లాడలేదు. అదే ఆలోచించుకోవాలంటున్నా జర్నలిస్టులు ఇప్పుడు. ఎందుకంటే మీరు నోరు మూసుకొని ఉంటే రేపు ఇంకా ఏదైనా చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది మాజీ నక్సలైట్ బీఆర్ఎస్ లీడర్ తులా ఉమా గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.